జయ వీరభద్రుడికి సార్ నమో నమ. ప్రజలు తీర్పిచ్చిన ప్రజలు అంతా కూర్చిపెట్టినా బుద్ధి రావడం లేదని కలి అనేది పట్టుకున్నాడు. ఆయనకి కలి ఎప్పుడు అభివృద్ధి జరగకూడదు, ప్రజలు సుఖశాంతులతో ఉండకూడదు అనేది కలి ప్రభావం. ఆ కలి జగన్ రూపంలో మనకి బాధిస్తుంది. వచ్చినాడు కదా కలికి మగుడు వీరభద్రుడు. ఇప్పుడు వీరభద్రుడు అడ్డుకుంటాడు. ఆయన వీరభోగ వసంతరాలు వచ్చి దుష్ట శిక్షణ శిష్య రక్షణ మీరే చూస్తారు. ప్రజాపాలనకి ఇంకా జరుగుతుందన్న కాలం చెల్లింది. ఎందుకంటే మనం కూడా డబ్బులు తీసుకుని ఓట్లు వేస్తున్నాము. సంక్షేమం అంటే ఏమి? విద్య, వైద్య, ఆరోగ్యం, మౌలిక వసతులు ఉచితంగా అడగాల. అన్నీ ఉచితంగా అడిగితే మనం డెవలప్ ఎట్లా చేసుకున్నాం. ఇవన్నీ మనతో కాదు కాబట్టి మన ఆయన వచ్చి కర్మ సిద్ధాంతం ప్రకారం మనుషులకి ఏం వరాలు ఇవ్వాలా, ఏమి ఇవ్వకూడదని ఆయన చూసుకుంటాడు. రాబో రోజుల్లో అంతా వీరభోగ వసంతాలు చూసే టైం కూడా ఆసనమైంది. అందరూ చూస్తారన్న శరీరాలు కాపాడుకోండి, ఆరోగ్యంగా ఉండండి, కర్మ సిద్ధాంతానికి బలి కాకండి. అందరికీ చూపించే టైం అయింది. హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా అందరూ ఒక్కటే. శివుడు అయినా మన ఆయనే, ఈశ్వరుడు అయినా మన ఆయనే, అల్లా అయినా మన ఆయనే, జీసస్ అయినా